ప్రైజ్ లార్డ్. నెహెమ్యా రాసిన పుస్తకము 9వ అధ్యాయము. నెహెమ్యా 9 5వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. నెహెమ్యా రాసిన పుస్తకము 9వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి. అప్పుడు లేవీయులైన యేషువా, కద్మియేలు, బానీ, హష్బనేయ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ప్రార్థన చేద్దాం సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, సర్వోన్నతుడైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి మాతో మాట్లాడినైనా నీ కృప చూపి ప్రభా తండ్రి నాయన నీవే మాకు వివరించు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ లేవీయులు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నారు. ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే ఇలాగున స్తోత్రము చేసిరి. ఎలాగున అంటే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఇక్కడ 3 పాయింట్స్ కనబడుతున్నాయి. ఒకటి, సకల ఆశీర్వచనాలు అంటే ఆశీర్వాదాలు, సకల స్తోత్రములు అంటే స్తోత్రాలు, అలాగే ఆయన యొక్క ఘనమైన నామము. ఈ 3 విషయాల గురించి ఈరోజు ఆరాధన కొరకు మనము ధ్యానించడానికి దేవుడు సహాయం చేయనుగాక. సరే, ఆశీర్వచనాలు, ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ ఇవి ఏంటంటే మనం జనరల్గా తల్లిదండ్రులు కుమారులను దీవిస్తారు. మీరు చక్కగా ఉండాలి, అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని దీవిస్తారు. అలాగే దైవజనులైన వారి దగ్గర కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు, లేదా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళాల్సినప్పుడు, అటువంటప్పుడు దైవజనుల యొక్క ఆశీర్వాదము మనకి బలం చేకూరుస్తుందని మనం వాళ్ళ దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా ఆశీర్వాదము రకరకాలుగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ధనము వల్ల ధనము వస్తే అదొక ఆశీర్వాదము, ఆరోగ్యం వస్తే అదొక ఆశీర్వాదము, అలాగే ఏదైనా విజయం వస్తే ఒక ఆశీర్వాదము, ఇలాగా రకరకాలుగా ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ఇక్కడ రాయబడింది సకల ఆశీర్వచనాలు. ఆశీర్వచనము ఇదనే చెప్పబడదు. అన్ని మెటీరియల్ థింగ్స్, అన్ని లాభాలు, అన్ని మేళ్ళు అన్నీ కూడా ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్ కిందే వస్తుంది. అందుకే కదా మనం ఏదైనా ఒక బండి కొనుక్కుంటే గాడ్ బ్లెస్డ్ విత్ దిస్ వెహికల్ మీ అంటారు, లేదా దేవుడు ఈ సంవత్సరం ఇచ్చి నన్ను దీవించాడు, అలా మనం అంటుంటాం అనమాట. సో అది ఆశీర్వాదము అంటే. అయితే ఆశీర్వాదము ఎలాగ మనుషులకి దొరుకుతుంది అంటే 2 రకాలుగా దొరుకుతుంది ఆశీర్వాదం. ఒకటి, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంగా తండ్రి యొక్క ఆశీర్వాదము పిల్లలకు, లేదా తండ్రి యొక్క ఆస్తి ఎలాగ పిల్లలకు వస్తుందో అలా. అలాగే ఆశీర్వాదము ఇంకా చాలా కష్టపడి సంపాదించవలసి ఉంటుంది ఆశీర్వాదం అంటే. అయితే ఇక్కడ ఒక వచనం చూద్దాం. కీర్తనలు 37:22 చదవండి. కీర్తనలు 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించును. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఒకలా ఉంది. ఏంటంటే ఆయన ఆశీర్వాదం అంటే ఆయన ఆశీర్వాదించాడు, లేదా ఆశీర్వచనం ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో ఎవరికైతే ఆశీర్వచనం వచ్చిందో వాళ్ళు ఏం చేశారట, భూమిని స్వతంత్రించుకున్నారట. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్టీ వచ్చేసింది. అది ఆశీర్వాదం అంటే. అయితే ఆశీర్వాదము సులభంగా రాదండి. అబ్రహాము ఆశీర్వాదం పొందడానికి తన సొంత ఊరిని, తన తల్లిదండ్రులని విడవలసి వచ్చింది. అంతేకాదు, తాను ప్రేమించి ప్రియకుమారుణ్ణి ఎప్పుడైతే బలి ఇవ్వడానికి సిద్ధపడి అర్పింక అతను తన మనసులో అర్పించేశాడు, వదిలిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రం కంటే ఆశీర్వదిస్తాను అన్నాడు. అలాగే యాకోబు కూడా ఈ ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడువనని చెప్పి ఆ ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు, తన
కాలి గూడు వదలవలసి వచ్చిందనమాట. తన జీవితం అంతా కుంటుకొని జీవించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆశీర్వాదం నాకు ఆశీర్వాదం కావాలి అని అట్లాంటిదనమాట. ఎంతో కష్టపడితేనే కానీ ఆశీర్వాదం రాదు. లేదా ఏదైనా గొప్ప ఏదైనా రాజుకు పుడితే ఆ ఆశీర్వాదం మేబీ అలా రావచ్చు అనమాట. సరే, ఇంత గొప్ప ఆశీర్వాదము ఒక వ్యక్తికి వచ్చిందనమాట. ఒక వ్యక్తికి ఉరకనే వచ్చింది. చూద్దాము. సమూయేలు రెండవ సమూయేలు 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక అతను కనబడతాడు మనకు. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో ఒక అతను కనబడతాడు. అతని పేరు మెఫీబోషెత్తు. ఆయన సౌలుకు కుమారుడైన యోనాతాను కుమారుడు అనమాట. అయితే ఈ మెఫీబోషెత్తు ఎటువంటి వాడంటే అతను కాళ్ళు కుంటివి అని వ్రాయబడింది ఇక్కడ. అతని కాళ్ళు కుంటివి. సో కుంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచిస్తే, వాళ్ళు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడవలసిందే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇతరులు తోడు తీసుకువెళ్ళాలి, ఏదైనా తినాలన్నా కూడా ఎవరో తెచ్చి పెట్టాలి, చివరికి తన పర్సనల్ పనులు కూడా చేసుకోవడానికి ఇతరుల మీద ఆధారపడవలసిన జీవితం. ఎంతో భయంకరమైన జీవితం ఈ యొక్క మెఫీబోషెత్ది. అతను ఎక్కడ ఉంటున్నాడంటే, అతను సౌలు చనిపోయినాడు, అతని తండ్రి అయిన యోనాతాను కూడా చనిపోయినాడు, సౌలు కుటుంబీకులందరూ చనిపోయారు. అయితే ఈ యొక్క మెఫీబోషెత్ ఒక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మాకీరు అనే ఒక ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడు. అక్కడ ఆ ఇంట్లో తనకి ఏమి కష్టం వచ్చిందో, తన జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ తన దృష్టికి తాను, అంటే ఈ మెఫీబోషెత్ దృష్టికి తాను ఎలా ఉన్నాడంటే, ఇక్కడ రాయబడి ఉంది 8వ వచనంలో రాయబడి ఉంది. అతడు తనను తాను ఎలా వర్ణించుకుంటున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల. అంటే మెఫీబోషెత్ తన్ను తాను ఎలా 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 చేసుకుంటున్నాడంటే చచ్చిన కుక్క అంట. అంటే చచ్చిన కుక్క ఎలా ఉంటుంది? బ్రతుకున్నంత వరకు బాగానే ఉంటుంది, చచ్చిపోతే ఆ ఇంటికి అది భారం. చచ్చిపోతే అది భారము. అంతేకాకుండా చచ్చిపోతే అది కంపు, ఎంత ఎక్కువగా ఉంటే అంత కంపు అనమాట. మేబీ తను ఎంత నిందలు పొందినాడో ఏమిటో తెలియదు, కానీ తన దృష్టికి తాను ఎలా ఉన్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడును ప్రభువా, నేను చచ్చిన కుక్క వంటి వాడు, నేను వాళ్ళకి భారంగా ఉన్నాను, నేను వాళ్ళకి కంపు కొడుతున్నాను, నన్ను అసహించుకుంటున్నారు. అటువంటి జీవితము మెఫీబోషెత్ది. అయితే ఈ లోకంలో అనేకులమైన మనం కూడా ఇటువంటి ఆత్మీయమైన కుంటితనంలో ఉన్నారు. పాపం వలన ఏ విధంగా ఈయనకి ఒక మేబీ పోలియో అయి ఉండొచ్చు, ఏ విధంగా తన కాళ్ళు కుంటివాడైనందువలన ఇతరులకు భారంగా ఎలా ఉన్నాడో, పాపం వలన మనం కూడా ఇతరులకు భారంగా ఉంటాం. పాపం వల్ల మనం కూడా ఇతరులకి ఎలా ఉంటామంట? కంపుగా ఉంటామంట. చూడండి, పాపము అంటే గలతీలకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యాలు ఉన్నాయి. 5:19 శరీర కార్యాలు ఉన్నాయి. ఆ శరీర కార్యాలు అనేకమైన ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూస్తే అందులో ఒక ఎగ్జాంపుల్కి ఒక 2 చూసుకుందాం. ద్వేషం అనే ఒక శరీర కార్యం, అంటే ద్వేషం అనే ఒక పాపం మనలో ఉందనుకో, లేదా అసూయ అనే ఒక పాపం మనలో ఉందనుకో, కక్షలు అనే ఒక పాపం ఉందనుకో, మనం ఎవరితో ఉన్నామో వాళ్ళకి మనం ఎలా ఉంటాం? భారంగా ఉంటాం. అరే వీడు ఇంత అసూయ పడినవాడు, వీడితో నాకు ఎందుకు రా అంటాం. లేదా ఆ కక్షలు మనలో ఉంటే ఏముంటుందంట, మనం వాళ్ళకి కంపుగా ఉంటాం. ఇటువంటి జీవితం. కాబట్టి అటువంటి జీవితం. అయితే ఆశీర్వాదం ఏంటంటే ఇంత భయంకరమైన జీవితంలో కూడా ఈ యొక్క మెఫీబోషెత్తుకు దొరికిన ఆశీర్వాదం ఏంటంటే, దావీదు ఏం చేశాడు? యోనాతానును బట్టి, ఎప్పుడైతే దావీదు తన రాజ్యం స్థిరపడిందో, దావీదుకు స్నేహితుడు యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసినప్పుడు, అప్పుడు సీబా వచ్చి అంటున్నాడు, అయ్యా, యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, అతను పలానా దగ్గర నివసిస్తున్నాడు అని అన్నప్పుడు వెంటనే దావీదు, అవునా, నిజమా, సరే వెళ్ళి వాడిని తీసుకుని రండి అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మెఫీబోషెత్తును చూడగానే దావీదు ఎంతో సంతోషించాడు. తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును చూసినట్లుగానే చూసి సంతోషించాడు. ఎందుకు? నా స్నేహితుడు కుమారుడు,
మనం కూడా అంతే కదా. ఈ మనకెంతో ఇష్టమైన రిలేటివ్స్ లేదా మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ కుమారులు చూస్తే, అరే మీ నాన్నను చూసినట్లే ఉంది నిన్ను, నువ్వు మా పలానా మావాడి కుమారుడువా అని ఎంతో ముద్దు చేస్తారు. అట్లాగా దావీదు ఇంకా యోనాతాను లేకపోయినా కానీ దావీదు ఎంతో సంతోషించి యోనాతాను బట్టి మెఫీబోషెత్తును ఎట్లా చేశాడంట, నీకు భూమిని ఇస్తాను, ఏమిస్తాను, నీకు నీ సౌలు యొక్క భూమిని అంతటిని ఇస్తాను, అంతేకాకుండా నువ్వు నా బల్ల యొద్ద సదాకాలము నీవు ఉంటావని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ ఇచ్చాడనమాట. ఎంత అప్పుడు నిజంగా మెఫీబోషెత్తు యొక్క జీవితము ఆ యొక్క ఆశీర్వాదంతో ఎట్లా మారిపోయిందంటే అద్భుతంగా మారిపోయింది. అప్పటి వరకు ఎన్నో నిందలు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఒక్కసారిగా అతని జీవితం మారిపోయింది. రేపొద్దున్న మెఫీబోషెత్తును అలా వదిలేరు, ఎందుకంటే రాజు దగ్గర కూర్చోవాలి. రాజు దగ్గర బల్ల దగ్గర కూర్చోవాలంటే సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. ఏదో ఊరికినకి తీసుకొచ్చి కూర్చోబెట్టరు, ప్రశస్త వస్త్రాలు వేస్తారు. అంతేకాకుండా వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వాడి ముఖం ఏదైనా విచారంగా ఏదో బాధలో ఉన్నదంటే రాజు ఒప్పుకోడు. చూసి ఏం నువ్వు ఈరోజు డల్గా ఉన్నావు, ఏమైంది అంటాడు. సో కాబట్టి అతన్ని ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటారు. అంతేకాకుండా అతన్ని గౌరవిస్తారు, అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేకాకుండా దానికి ఆస్తి అంతా కూడా అతనికి ఇవ్వబడింది. ఇంత గొప్ప ఆశీర్వాదము ఎవరిని బట్టి మెఫీబోషెతుకు వచ్చిందండి? అతను ఏమైనా చేశాడా? అతను కుంటికాళ్ళు వాడని జాలిపడ్డా? కాదు, యోనాతానును బట్టి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన మన కొరకు చేసిన కార్యం బట్టి, ఆయన ఈ లోకంలో జీవించిన తన యొక్క పరిశుద్ధమైన జీవితం బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా మనలను అంగీకరించాడు. తండ్రి అయిన దేవుని ఎదుట మనము ఆయన బల్ల ఎదుట కానీ ఆయన రాజ్యంలో కానీ ప్రవేశించుటకు మనకు అర్హత లేదు. కానీ యోనాతానును బట్టి ఏ విధంగా మెఫీబోషెతును అంగీకరించాడో ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడు ఈరోజు తన మందిరములో ఉండుటకు, తన ఘనమైన నామాన్ని మనం ఆరాధించుటకు దేవుడు ఈరోజు మనల్ని పిలిచాడు. ఏ విధంగా ఎక్కడో ఉన్న వారిని ఏ విధంగా తన మనుషులను పంపించి ఆ మెఫీబోషెతును తన దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఎక్కడో ఉండవలసిన మనము ఈరోజు ఎక్కడో ఉండవలసిన వారు. కానీ దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తును బట్టి మనల్ని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టాడు. తన బల్ల ఇచ్చాడు, తన భోజన బల్లలో పాలు పొందే అవకాశం ఇచ్చాడు, తనని ఆరాధించే అవకాశము ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తును బట్టి ఏ విధంగా యోనాతానుని బట్టి అంటారో ఆ విధంగా యేసుక్రీస్తును బట్టి ఇచ్చాడు. ఈ ధన్యత ఎవరికి దొరకదండి. లోకంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంతమంది ఉన్న యేసుక్రీస్తు నామములో ఈరోజు మందిరాల్లో కొంతమందే ఉన్నారంటే గన అది దేవుని యొక్క కృపే. అది ఎవరికి దొరకదు. అది మనం కొంతమంది లైట్గా తీసుకుంటారు. అరే ఏముంది, వాళ్ళు మందిరంకి వెళ్తున్నారు, వాళ్ళ గుడికి వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం, ఇప్పుడు తెలియదు. కానీ ఒకరోజు తెలుస్తుంది, అరే మేము ఇలాంటి దేవుణ్ణి మేము ఇలాంటి దేవుని ఆరాధించడానికి ఆయనకు మందిరం వెళ్ళామా అని. కాబట్టి మనం ఈరోజు ఈ దేవుని ఆరాధించకుండా వెళ్ళిపోతే గన ఒకరోజు మనం చింతిస్తాం. మనం రొమ్ము కొట్టుకొని, అయ్యో ప్రభా, నేను అన్నిసార్లు నీ మందిరంకి వచ్చానే, నేను ఆరాధించకుండా వెళ్ళిపోయానే, ఇంత ప్రేమ నువ్వు చూపించావా, ఇటువంటి వాడిని నన్ను రక్షించావా అని చెప్పి మనము చూడవలసి వస్తుంది. కాబట్టి ఆశీర్వాదము ఇట్లా ఉంటుంది. అయితే ఇంతగా ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. తర్వాత ఇంకోటి ఏంటి, రెండో పాయింట్ ఏంటి, స్తోత్రం అని వ్రాయబడి ఉంది అక్కడ. స్తోత్రం. ఈ స్తోత్రం అంటే ఏంటంటే స్తుతి, ప్రశంస లేదా పొగడము, ఇవన్నీ కూడా ఈ స్తోత్రం కిందకే వస్తాయి. మనుషులకి బాగా ఇష్టమైనది ఏంటంటే ఈ స్తోత్రమే. ఎవరైనా మనల్ని పొగిడితే వాళ్ళని మనం మర్చిపోలేం. అరే నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నీ షర్ట్ బాగుంది, లేదా ఇంకా అలా రకరకాలు ఉంటాయి కదా. కొందరు ఊరికనే పొగుడుతుంటారు ఏదో దీనికి. కొందరు నిజంగా ప్రశంసిస్తారు. సరే, ఏదైతే కానీ అది నిజంగా ఇచ్చినా లేదా వాడిని దేనికోసం ఇచ్చినా కూడా ఒక ప్రశంస అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని మనం మర్చిపోలేము. అది మనుషులకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకే గొప్ప వారిని పొగడడానికి సపరేట్ టీం ఉంటుంది. పూర్వకాలంలో రాజులకు వాళ్ళని స్తోత్రం చేయడానికి, వాళ్ళని స్తుతించడానికి, వాళ్ళని గనపరచడానికి సపరేట్ టీమే ఉండేది అనమాట. ఆ టీం వాళ్ళ పని ఏంటంటే ఏం లేదు, ఆ రాజు ఏం చేసినా కూడా, ఆ రాజా నువ్వు ఇంత బాగా చేస్తావు, ఇంత అద్భుతంగా చేస్తావు, ఒక విజయం సాధిస్తే ఇంత విజయం సాధించావు అని రకరకాలుగా స్తోత్రం చేస్తూ ఉంటారనమాట.
స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తాం సన్మాన సభల్లో ఏం చేస్తారు, వాళ్ళు ప్రత్యేక రీతిగా ఒక సన్మాన పత్రం అనేది పెట్టి విన్నా వినకపోయినా అది అలా చదువుతూ అది వాళ్ళకి స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాగే రకరకాల ఫంక్షన్స్లో వాటిల్లో కూడా స్తోత్రం చేస్తారు. అయితే గమనించవలసింది ఏంటంటే, నిజానికి స్తోత్రాలకు స్తుతులకు అర్హుడు పాత్రుడు ఎవరంటే మన దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు. ఏ మనుషుడు స్తుతులకు అర్హుడు కాదు. ఎప్పుడు కాదు. మనం అనుకోవచ్చు, ఈ విజయం సాధించాం కదా, నేను స్తుతించడానికి నేను అర్హుడిని కదా, లేదా ఈ పాట నేను బాగా పాడాను కదా, మరి నన్ను పొగడ్డానికి నేను అర్హుడిని కదా, లేదా నేనేదో కార్యం చేస్తాను మరి నన్ను ఎందుకు స్తుతించకూడదంటే లేదు, మన వల్ల కాదు. ఒకసారి నేను అలాగే ఒక పాట పాడుతుంటే నాకు ఫస్ట్ అనిపించింది, అబ్బా ఏదో బాగా పాడుతున్నానే అనిపించింది. సరే వద్దు అనుకున్నాను. పాడుతున్నా మళ్ళీ ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది అని 2 చరణాల వరకు వద్దు అని కట్ చేశాను. ఇంక 3వ చరణంలో సర్లే ఏదో బాగుంది కదా, అవునులే పాడుతున్నానులే అనుకున్నాను. టక్మని అక్కడ సౌండ్ ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది తెలియదు. అప్పుడు ప్రభువా నేను గర్వించకూడదు ప్రభువా అని సరే అలాగా మనం ఏం చేయలేం. దేవుడు ఇవ్వకపోతే ఏమి చేయలేం. రేపు మనది కాదు. ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక చిన్న జలుబు వస్తే జ్వరం వస్తే మనం రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనము ఏదైనా చేయగలిగాం, ఏదైనా మంచి పని ఒకటి చేయగలిగామంటే దేవుడు ఇచ్చాడు అంతే. కాబట్టి దేవునే స్తుతించాలా. ఒక్క క్షణము ఆయన తన శ్వాస నిశ్వాసాలను ఆపివేస్తే ఏమవుతుందంట, నరులు ఏకంగా ధూళైపోతారట. మొత్తం ఎంటైర్ పీపుల్ బికేమ్ డస్ట్. కాబట్టి ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త దీన్ని నడిపిస్తూ, దీన్ని చక్కగా ఉంచుతూ, వర్షమును సమస్తమును కురిపిస్తూ ఈరోజు మనకి తిండిని అన్నిటినీ సమస్తమును అనుగ్రహించిన వాడు మన దేవుడే, మన ప్రభువైన యేసే. కాబట్టి ఆయనే స్తుతులకు పాత్రుడు. ఎప్పుడు ఎవరు కూడా ఘనతకు స్తుతులకు ఎవరు పాత్రుడు కాదు. అయితే ఇటువంటి స్తోత్రము మనుషులు కోరుకునే వారిగా ఉంటారు. ఏ విధంగా ఆశీర్వాదము కావాలని అందరూ కోరుకుంటారో, ఎవరు వద్దనరు కదా, ఆశీర్వాదం కావాలనుకుంటారు, నాకు ఈ ఆశీర్వాదం కావాలనుకుంటారు. అలాగే స్తుతులు కూడా కోరుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక అతను దేవుని స్తుతించవలసింది పోయి తను తాను స్తుతించుకుంటున్నాడు. రండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ చూస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే మనకి ఒక రాజు కనబడుతున్నాడు. అతను నెబుకద్నెజర్ రాజు. ఇతను చాలా గొప్ప రాజు. అతని గురించి ఏం చెప్పబడిందంటే బైబిల్ గ్రంథంలో 20వ వచనం 4:20లో తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమునంత విస్తారముగా ఉండెను. అలాగే 22వ వచనం 4:22లో రాజా, ఆ చెట్టు నిన్ను సూచించున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడివైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్కు చెప్తుంది. అతను చెట్టుగా మొదలయ్యాడు, ఒక చిన్న చెట్టుగా స్టార్ట్ అయ్యాడు. ఈ నెబుకద్నెజర్ రాజు ఒక చిన్న చెట్టుగా స్టార్ట్ అయ్యాడు. అయితే దేవుడు అతనికి సహాయం చేసి వృద్ధి పొందించాడు, అతనికి అనేక విజయములు కలుగజేశాడు. కాబట్టి అతను ఎట్లా అయిపోయాడట, బ్రహ్మాండం అయిపోయాడట. అతని కీర్తి లేదా అతని ఘనత ఎంతగా అయిపోయిందంటే ఆకాశంనంతా ఎత్తుగా వెళ్ళిపోయింది. మరి అతని రాజ్యం చూస్తే లోకమంతటా కూడా వ్యాపించింది. అంటే మేబీ మొత్తం ఈ ప్రపంచం అంతటికీ కూడా రాజు ఎవరైనా అంటే నెబుకద్నెజర్ రాజే. ఆయన కీర్తి అంతా ఆకాశంనంత ఎత్తు అయిపోయింది. అంతగా అభివృద్ధి చేశాడు. ఎవరు చేశారండి? నెబుకద్నెజర్ రాజా కాదు, దేవుడే అతనికి
సహాయం చేశాడు. ఆ విధంగా చేయడం వలన ఏమైందంటే నెబుకద్నెజర్ రాజు మహా గొప్పవాడైపోయాడు. మరి ఇంత రాజుని మామూలు వాళ్ళనే పొగుడతారే, మరి ఇలాంటి రాజుని ఊరుకుంటారా? ఇంకా ఎంత పొగుడతారు కదా, రాజా నువ్వు చిరకాలం జీవించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సరే, ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే ఒకసారి అతని ఘనత చూస్తే ఒకసారి మూడవ అధ్యాయంలో 5వ వచనం ఒకరు చదవండి. 3:5 దానియేలు 3:5. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించిడి. 6వ వచనం కూడా చదవండి. సాగిలపడి నమస్కరింపిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడెను. ఇక్కడ ఏంటంటే ఒక ప్రతిమ ఉంది, ఒక బంగారు ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఏ రూపమో రాయబడలేదు, కానీ ఒక బంగారు ప్రతిమ ఉంది. దానికి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించినప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా సాగిలపడి నమస్కరించాలి. ఇక్కడ రాయబడింది చూడండి. ఇక ఫ్రైజ్ ఎలా ఉందంటే రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ. అంటే ఆ ప్రతిమకు వాల్యూ లేదు, బట్ అది ఆ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టించాడు కాబట్టి మీరు ఏం చేయాలా? సాగిలపడి నమస్కరించాలి. అంటే సాగిలపడి నమస్కరించడం అని ఎప్పుడైనా వస్తే కనుక అది ఆరాధించడాన్ని సూచిస్తుంది. సాగిలపడి నమస్కరించాలంటే మీరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా ఎలా చేసుకున్నా మాకు అనవసరం, ఇది రాజు నెబుకద్నెజరు నిలబెట్టాడు కాబట్టి మీరు చేయాలి. అంటే అక్కడ ప్రతిమకు కాదు, ఆ వాల్యూ రాజుకి, అంటే రాజు చెప్పాడు కాబట్టి లేదా రాజు పెట్టాడు కాబట్టి అది మీరు చేయవలసిందే. చేయకపోతే ఏమవుతుంది? మీకు శిక్ష మరణము. అంత భయంకరంగా రాజుని ఘనపరుస్తున్నారు. అయితే ఈ విధమైన ఘనత, అందుకే ప్రభు ఎప్పుడు కూడా మనం అందుకే ఉంటుంది దేవుని స్తుతించడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడి అనే మనకి ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా దేవుని స్తుతించడం వల్ల మనకి అది లాభం అవుతుంది. అయితే మనల్ని మనం స్తుతించుకోవడం వల్ల ఏమవుతుంది? అది మనకి నష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, అతను ఎలా నష్టపోయినాడంటే 4వ అధ్యాయము దానియేలు 4వ అధ్యాయము 30వ వచనము ఒకటి చదవండి. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. గర్వం వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, తాను నిలబెట్టించిన ప్రతిమ ఉంది కదా, లేకపోతే తన ఘనత ఉంది కదా, ఆకాశం అంతా ఎత్తెదిగింది, భూలోకం అంతా అతనికి సాగిలి పడుతుంది. సో ఇవన్నీ స్థుతులు అవన్నీ ఏం చేస్తాయంటే మనసులో చేరి చివరికి తాను ఎలాగైపోయాడంట, తనకి ఎవరైతే సహాయం చేస్తారో, తనకి ఎవరైతే తాను చెట్టుగా ఉన్నప్పుడు తనని ఎవరైతే వృద్ధి పొందించారో అతన్ని మర్చిపోయి ఏం చేశాడట, ఈ యొక్క గొప్ప బబులోన్ అనేది మహా సామ్రాజ్యం. మనకి సోషల్లో కూడా ఉంటుంది బాబిలోనియన్ నాగరికత అని, అక్కడ వేలాడే చెట్లని మనకి ఓకే బాబిలోనియన్ అంటే నేను వినేది బాబిలోనియన్లో వాళ్ళు వేలాడే చెట్లు ఏదో సంథింగ్, సరే అది పాయింట్ కాదు. కానీ ఇక్కడ తను ఆ నగరాన్ని అంతగా కట్టించాడని, దానివల్ల నేనే కట్టించాను, నా ప్రభావము నా ఘనత అని తను తాను స్తుతి చెల్లించుకుంటున్నాడు, తను తాను స్తుతించుకున్నప్పుడు వెంటనే ఏమైందంట 33వ వచనంలో ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏమని? మానవుల్లో నుండి అతన్ని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసను, ఆకాశపు మంచు అతని దేహం తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. అంటే అక్కడ దాని ముందు వచనంలో కూడా చూస్తే దేవుడు నీవు గర్వించావు కాబట్టి నిన్ను నీ రాజ్యం నుంచి బయటికి త్రోసేస్తున్నాను అని చెప్పేసి దేవుడు తోసేశాడనమాట. తోసేసినప్పుడు తను ఒక్కసారిగా అంత మరి నెబుకద్నెజరు రాజులో అంత పవర్ ఉంటే, తనే అంత ఘనుడైతే మరి ఇది వచ్చినప్పుడు జయించాలి కదా. ఎన్నో రాజ్యాలను జయించాడు, ఎన్నో గొప్ప గొప్ప లోకాలను జయించాడు.
మరి ఇక్కడ జనులు అతను తరిమినప్పుడు ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. ఎందుకు అంటే ఇక్కడ మనకు రాయబడి ఉంది చూడండి, 26వ వచనం 4:26లో రాయబడుతుంది, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తాను ఎవనికి దానిని అనుగ్రహింపనిచ్చించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు. కాబట్టి దేవుడే అనుగ్రహిస్తాడు బలము, ఒక రాజ్యము, ఒక ఘనత, ఒక విజయము, లేదంటే ఏదైనా మనకు అనుగ్రహించడంటే అది దేవుని వలన వచ్చిందే. మోసపోవద్దు, దేవుని వలన వచ్చిందే, మన వలన వచ్చింది కాదు. మోసపోవద్దు. సైతాన్ చెప్తుంది ఇది నువ్వే సాధించావు, నీ కష్టమే అని అంటది. కానీ నమ్మొద్దు, ఆ మాటలు నమ్మొద్దు. అది దేవుడు ఇవ్వకపోతే రాదు. రేపేం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఉంటామో రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అటువంటి భయంకరమైనది మనుషుని జీవితం. అయితే సర్వోన్నతుని దేవుడు ఏం చేశాడంట? వాడికి బుద్ధి వచ్చినట్లుగా ఏం చేశాడు? తన రాజ్యమును తీశాడు. ఎప్పుడైతే మనం స్థుతులు కోరుకుంటామో ఏమవుతుంది? మన రాజ్యము అక్కడి నుంచి మనం పడిపోయే వారంగా ఉంటాం. సరే, ఆ పతన స్థితికి వెళ్ళాడు. తర్వాత ఆ విధంగా పతనం అయిన తర్వాత ఇక్కడ ఏమైంది 34 వచనంలో కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. అప్పటి వరకు పశు బుద్ధి ఉంది. అంటే ఎవరైతే తనను తాను పొగుడుకుంటారో వాళ్ళకి పశు బుద్ధి ఉందని అంట. సో మానవ బుద్ధి కలిగిన వాడై అప్పుడు ఏం చేశారు? కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవని స్తుతించాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించాడో 36వ వచనంలో, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చును, రాజ్య సంబంధముకు ప్రభావము ఘనత తేజస్సు నాకు కలిగను, నా మంత్రులు నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవారు వచ్చిరి, నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతను ఉంది. కాబట్టి ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకున్నాడో, ప్రభా ఇది నీవిచ్చిందే, నీవు మానవుల రాజ్యంపై అధికారివయ్యా, నీవే సమస్తం ఇస్తావయ్యా అని. అంతేకాకుండా ఇక్కడ చాలా మంచి ఆరాధన అతను చేస్తాడు. ఏంటంటే ఇక్కడ 35వ వచనంలో, ఆయన దృష్టికి ఎవరు ఎన్నికరారు, ఆయన పరలోక సేన ఎడల భూమి నివాసుల ఎడల తన చిత్తం చెప్పున జరిగించేవాడు. నాకెంతో ఇష్టమైన మాట ఇక్కడ. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని చెప్పుటకు ఎవరు సమర్థుడు కాడు. ఇక్కడ ఎవరు సమర్థుడు కాడు. ఆయన పట్టుకునంట మొత్తం, అంటే పరలోక రాజ్యంలో కానీ సమస్త లోకాల్లో కానీ ఆయన చేయి పట్టుకొని ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావని అడగటానికి ఎవరికి గట్స్ లేవు. అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే అటువంటి స్తోత్రము ఆయన చేసినాడో, ఆ విధంగా స్తుతించాడు, అప్పుడు అతడు ఏమైందంటే తిరిగి తన యొక్క పూర్వస్థితిని అతడు పొందాడు. కాబట్టి నిజంగా స్తోత్రాలకు అర్హుడు ఆయనే. ఈరోజు ఇటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చి ఏమీ అనకుండా సైలెంట్గా ఏదో పాటలు పాడుతున్నారు, ఏదో చెప్పుకున్నారు అని సైలెంట్గా వెళ్ళిపోతామా? కాదు కదా. ఆయన స్తుతించాలా. ప్రభా, ఎక్కడో ఉన్న నన్ను వెతికి నీ మందిరంలోకి తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభా. స్తుతులకు నీవే అర్హుడమయ్యా, నీవిస్తేనే రాజ్యమయ్యా, నీవిస్తేనే ఈ జీవమయ్యా, నీవిస్తేనే నాకు ఈ బ్రతుకయ్యా అని ఆయన మనం స్తుతించాలా. ఆ విధంగా స్తుతించాలా. సరే, ఇంక మూడో పాయింట్ ఏంటంటే ఆయన ఘనమైన నామము. అయితే యేసుక్రీస్తు అనే నామము ఇక్కడ రాయబడింది నెహెమ్యా గ్రంథంలో 9వ వచనంలో రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 9వ వచనంలో ఆ ప్రైజ్ ఎలా ఉందంటే, సకల ఆశీర్వచనములకు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే సకలమైన ఆశీర్వచనం, అంటే ఈ యొక్క లోకములో వచ్చే ఆశీర్వాదాలు, లోకము ద్వారా వచ్చే ఎంత ఘనతైన ఆశీర్వాదములైన స్తోత్రాలైన వీటన్నిటికీ మించినదంట ఆయన నామము వీటన్నిటికీ మించిందంట. ఆ ఘనమైన నామము ఏం చేస్తుందంటే, రండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 2వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. ఇతను 3వ అధ్యాయము 2వ వచనంలో
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. ఇతను కూడా కుంటివాడనట, మెఫీబోషెత్లాగా కుంటివాడు. ఇతను కూడా మోసుకొని పోతున్నారు. మెఫీబోషెత్ అయితే మాకిరి ఇంట్లో ఉన్నాడు, కానీ ఇతన్ని అయితే తీసుకెళ్ళి దేవాలయం దగ్గర పెట్టి నువ్వు ఆ భిక్షము అడుక్కోవాలి, ఆ భిక్షము అడుక్కుంటేనే దాని ద్వారానే నీకు భోజనం, లేదా దాని ద్వారానే నీకు బ్రతుకు. అటువంటి భయంకరమైన జీవితం. అతను కూడా ఒకరోజు పేతురు యోహానులు అక్కడికి వచ్చినప్పుడు ఆ కుంటివాడు ఆశించాడు, ఏదైనా బంగారం దొరుకుతుందా, ఏదైనా వెండి దొరుకుతుందా అంటే అంతే, ఏదైనా ఆశీర్వాదం కోసం ఎదురు చూశాడు. అంతే కదా, ఆశీర్వాదం అంటే అనుకున్నాం కదా ఏంటి, భూమి కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ఏదైనా మెటీరియల్ థింగ్స్, అవి ఆశీర్వాదం అనుకున్నాం కదా. సో కాబట్టి ఇతను కూడా అదే ఆలోచించాడు, నాకు ఏదైనా వెండి దొరుకుతుందా, బంగారం దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంట, ఇక్కడ చూస్తే 6వ అధ్యాయంలో 6వ వచనంలో 3వ అపోస్తలుల కార్యం 3:6లో, అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేదు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వాడు వెంటనే పాదములను చీలమండలను బలం పొందెను, వాడు దిగ్గున లేచి నడిచెను. 8వ వచనం, వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కాబట్టి ఈ మెఫీబోషెత్కి ఈ యొక్క ఘనత దొరకలేదు. అతనికి 3 పూట్ల తిండి ఉంది, ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి, ఆ యొక్క భోజన బల్ల మీద ఉన్నాడు, కానీ అతనికి ఈ యొక్క సంతోషం లేదు. ఎందుకంటే అతని కాళ్ళు కుంటివే. ఎన్నున్నా కూడా ఆ బ్రతుకు కంటే ఇక్కడ ఈయన చూస్తే ఈయన వాటి కోసం ఆశపడ్డాడు, ఆ వెండి బంగారం కోసం ఆశపడ్డాడు. కానీ ఈయనకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏం దొరికిందంట, వానికి స్వస్థత దొరికింది. అప్పుడు వాడు ఏం చేశాడు, నడుచుచు గంతులు వేయచ్చు, పరిగెడుతూ గంతులు వేయచ్చు, సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో వచ్చే ఆశీర్వాదాల కంటే, ఈ లోకంలో దొరికే ఆశీర్వాదాల కంటే, ప్రభువా ఆ ఆశీర్వాదం నాకు వద్దు, నీ నామమే కావాలి, నీవే కావాలి అంటే ఇటువంటి సంతోషం మనకు దొరుకుతుంది. ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప కార్లు ఉన్నవారు ఉన్నారు, గొప్ప గొప్ప ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని చెప్పనాశక్యము, మహిమయుక్తమైన సంతోషము, నిరీక్షణ, దేవునితో కూడా ఉండే అనుభవము మనకి ఉంది. ఎందుకు అంటే గన యేసుక్రీస్తు నామము. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం కంటే కూడా ఈ నామము కోరదగినది, ఈ నామము మేలైనది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తే ఈ ఆశీర్వాదం కావాలా, యేసుక్రీస్తు కావాలా అంటే యేసుక్రీస్తు నామం కావాలన్నప్పుడు డెఫినెట్లీగా యేసుక్రీస్తు నామమును చూస్ చేసుకుంటే అది ఘనమైనది. నిజంగా నా జీవితంలో కూడా ఒకసారి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఆశీర్వాదము దేవుడు తీసినప్పుడు చాలా ఏడ్చినప్పుడు అప్పుడు ఈ వాక్యమే గుర్తొచ్చింది. ప్రభువా ఈ ఆశీర్వాదం వద్దు, కానీ నీ నామం నాకు చాలన్నప్పుడు అద్భుత రీతిలో దేవుడు మళ్ళీ ఆశీర్వాదాన్ని కూడా తిరిగి దేవుడు ఇచ్చాడు. అది ఎంతో సంతోషము. అయితే ప్రతిసారి అలా జరుగుతుందని నేను అన్ను. మళ్ళీ మనం ఆ నామం కోరుకుంటే ఆశీర్వాదం కూడా మళ్ళీ ఇచ్చేస్తాడు అని నేను అన్నాను. కానీ మేబీ ఆయన డీలింగ్స్ వేరే ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆశీర్వాదం కంటే ఆయన నామము ఘనమైనది. నిజంగా ఇప్పుడు మెఫీబోషెత్తుని ఈయన్ని కానీ పరలోకంలో మీరు అడిగితే, అయ్యా క్రీస్తు నామంలో నాకు దొరికిన ఇదే నాకెంతో భాగ్యమయ్యా అని నిశ్చయంగా అతను చెప్తాడనమాట. అలాగే ఆయన నామములో ఇంకొకటి ఏంటంటే, ఆయన నామములో ఇంకొకటి ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక మనుషుడు ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ కూడా మనుషుడు ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టినవాడు, సమాధుల్లో నివసించినవాడు, సంకెళ్ళుతో బంధింపబడి ఎవరు సాధు చేయలేకుండా భయంకరమైన జీవితం జీవించినవాడు. ఒకసారి జాగ్రత్తగా చూస్తే పడిపోయిన నెబుకద్నెజర్ జీవితం వంటి జీవితం, అందరికీ దూరంగా ఏ విధంగా అతను అడవుల్లో ఆ యొక్క పశువులాగా ఏ విధంగా భయంకరమైన జీవితం జీవించినాడో, ఇతను కూడా అటువంటి జీవితమే భయంకరంగా దిగంబరై సంకెళ్లతో తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో నివాసం చేస్తూ భయంకరమైన జీవితం జీవించిన ఈ మనుషుడు అపవిత్రాత్మ పట్టిన మనుషుడు.
అపవిత్రాత్మ పట్టిన మనుషుడు. అయితే ఏ విధంగా నెబుకద్నెజర్ రాజు మళ్ళీ తిరిగి దేవుని స్తుతించాడో అతని పూర్వస్థితి అతనికి కలిగిందో, ఇలాగే ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 6వ వచనం చూస్తే, దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అంటే ఆయనకి నమస్కారం చేశాడు, అంటే ఆయన ఆరాధించి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే స్తోత్రం చేశాడు, దేవుని స్తోత్రం చేశాడు. కాబట్టి మనం ఎంత పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నా ఆయన ఆరాధించాలి, ఆయన స్తోత్రం చేయాలి. చిన్న స్తోత్రం మాటలు చెప్పలేమా? ప్రభువా నీవు మహాదేవుడు అయ్యా అని ఒక మాట చెప్పలేమా? లేదా ప్రభువా సర్వోన్నతుడైన దేవుడు అయ్యా నీవు అని ఒక మాట పలకలేమా? మనం ఇన్నాళ్ళు మనం ఇక్కడ దేవుని మందిరంలో ఉండి ఈ చిన్న మాట పలకలేమా? పలికితే ఏమవుతుంది? అప్పుడు వెంటనే అప్పుడు ఏమైందంటే 15వ వచనం చూస్తే, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. వాడి జీవితం మారిపోయింది. అప్పటి వరకు సమాధుల్లో భయంకరంగా జీవించిన వాడు, అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి భయపడేవారు, ఎంతో భయంకరంగా దిగంబరిగా ఉండేవాడు, తను గాయపరుచుకునేవాడు. ఎట్లా ఉన్నాడంట? స్వస్థచిత్తుడై, అంటే చాలా బుద్ధిమంతుడిలాగా కూర్చొని మంచి బట్టలు ధరించుకొని యేసు పాదముల దగ్గర కూర్చున్నాడట. అంతేనా? ఇక్కడ చూస్తే 20వ వచనంలో, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ కూడా దెకపోలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. కాబట్టి నువ్వు కూడా దేవుని ఆరాధించడం నేర్చుకుంటే, దేవుని స్తుతించడం నేర్చుకుంటే ఇటువంటి కార్యాలు నీకు జరుగుతాయి. నీలో ఉండే అపవిత్రాత్మ ఆ శరీర కార్యాలు పోతాయి. ఎప్పుడైతే మనం ఆరాధించడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే దేవుని గుర్తించి దేవుని స్తుతించడం నేర్చుకుంటామో, అప్పుడు మనం దెకపోలిలో ప్రకటించినట్లుగా దేవునికి సాక్షులుగా మనం ప్రకటిస్తాం. సువార్థికులం అయిపోతాం. దేవుని మాటలు చెప్పేవారంగా అయిపోతాం. కాబట్టి ఇంత గొప్పవన్నీ కూడా ఎక్కడ దొరికితే యేసు నామంలో. యేసు దగ్గరికి వచ్చాడు అంటే యేసు నామం దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కరించాడు. కాబట్టి ఈరోజు ఆరాధన కొరకు వచ్చిన మనం కూడా దేవుని మనం ఆరాధించాలా, కామ్గా ఉండకూడదు. దేవుని ఆరాధించాలా. ఏమని ఆరాధించాలి? ప్రభువా ఈ లోకంలో ఉండే ఆశీర్వచనాల కంటే, ప్రభువా ఈ లోకంలో ఉండే స్తోత్రాల కంటే నీ నామము ఘనమైనది. ప్రభువా ఎక్కడో ఉండవలసిన నన్ను నువ్వు నాన్న ఏ విధంగా యోనాతానును బట్టి దావీదు మెఫీబోషెతును ఆస్వాదించాడో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను నీవు నీ మందిరంలో చేర్చావయ్యా, నీకు వందనాలని దేవుని స్తోత్రం చేయాలి. అంతేకాకుండా దేవా నీవు సర్వోన్నతమైన దేవుడవు, నీవు ఎవరికి రాజ్యం ఇస్తావో వారికి రాజ్యం ఇస్తావు, నీవు ఎవరిని గణపరుస్తావో వారిని గణపరుస్తావు అని దేవుని స్తుతించాలా. అంతేకాకుండా ప్రభువా ఎవరు స్వస్థపరచని నా పాపరోగాన్ని నన్ను స్వస్థపరిచి నీ మందిరంలో చక్కగా ఉండేటట్లుగా నన్ను చేసావు. ఈరోజు నేను ఎక్కడో ఉండకుండా ఈరోజు నీ మందిరంలో ఉన్నానంటే గన అది నీ కృపే అని దేవుని మనం స్తుతించాలా, ఆరాధించాలి. కాబట్టి ఒక్కసారి ఆ వచనం చదువుకుని అందరం కూడా ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి ఈ మాట పట్టుకోండి. ఈ మాట మన ఆరాధనలు ఉంటాయి. ఆరాధనలు ఉన్నా కూడా ఈ ఒక్క మాట అయినా పట్టుకోండి. ప్రభువా సకల ఆశీర్వచనాల కంటే, ఈ లోకంలో దొరికే ఆశీర్వచనాల కంటే, ఈ లోకంలో మాకు దొరికే స్తోత్రాల కంటే ప్రభువా యేసుక్రీస్తు అని నీ నామము ఘనమైనది అని ఈ ఒక్క మాట చెప్పైనా మనం ఆరాధన చేద్దాం. దేవుడు చదువుకుందాం. ఈ చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. అక్కడ ఆ భాగం నుంచి చదువుదామండి. నిలువబడి అని ఉంటుంది కదా, 5 నుంచి. నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఆరాధనలోకి వెళ్దాం.